ఒక్కొక్క కాలమునందు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ఉన్న కారణం చేత ఒక జీవిత పర్యాంతానికి సరిపడినటువంటి ఉపాసన ఆ రోజు చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అటువంటి వాటిలో ఒక తిథి మహాశివరాత్రి. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని పేరు వచ్చింది. ఆ మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళటికి చతుర్దశి పరివ్యాప్తమైతే దాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు. మనకి దక్షిణాయనం ఉత్తరాయణం రెండు ఆయనములు. ఇందులో శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ కరచరణాదులతో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. ఆయన అర్ధరాత్రి రావడానికి కారణం జగద్గురువై లోకమునకు అజ్ఞానపు చీకట్లు పోగొట్టి దేశకాలములతో సంబంధం లేకుండా అందరూ తరించడానికి వీలైనటువంటి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఇచ్చారు. మళ్ళీ అక్కడ నుంచి 6 నెలలు లెక్క పెడితే మాఘమాసం వస్తుంది. శ్రావణం నుంచి భాద్రపదం, ఆశ్వయుజమాసం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం. ఈ 6 నెలల్లో 6వదైనటువంటి మాఘమాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ పరమశివుడు లింగాకారంగా ఆవిర్భవించాడు. అది ఎంత పెద్ద లింగము అంటే యజుర్వేదం దాని గురించి మాట్లాడింది. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళాశ్చండ కోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంది. పాతాళం కన్నా కింద నుంచి పైన ఉన్నటువంటి అంతరిక్షం కన్నా ఇంకా పై వరకు ఒక జ్యోతిర్లింగము ఆవిర్భవించింది. అర్ధరాత్రి వేళ బాగా కంటిని ఆకర్షించేది ఏది అంటే జ్యోతి. శ్రావణ మాసంలో అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపుడై జగదాచార్యుడై కరచరణాదులతో కృష్ణ పరమాత్మ వచ్చారు. 6 నెలల తరువాత అర్ధరాత్రి వేళ కరచరణాదులు లేవు, కానీ ఒక రూపం ఉన్నది. అందుకే అరూపరూపి అంటారు శివలింగాన్ని. అంత పెద్ద శివలింగం జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించింది. అంత పెద్ద జ్యోతిస్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం కనుక అది అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది. అటువంటి శివలింగం ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో దానినే మహాశివరాత్రి అని పిలుస్తారు. మనకి ఒక్కొక్క తిథిని ఎలా చేసుకోవాలి అన్నదానికి ఋషిప్రోక్తమైనటువంటి కల్పం ఉంటుంది. మహాశివరాత్రి ఉపవాసము జాగరణ రెండిటినీ కూడా చేసేటటువంటి తిథి. అందుకే ఆ రోజు తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకొని చక్కగా పరమశివుణ్ణి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు. ఉపవాసం ఉంటారు. ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎటువంటి సాత్వికమైన పదార్థాన్ని తీసుకుంటే కనురెప్ప పడిపోకుండా నిద్ర రాకుండా మనసు భగవంతుని పాదముల యందు నిలబడుతుందో అటువంటి ఆహారమును పరిమితంగా తీసుకుని శరీరాన్ని భగవంతుని యొక్క ఉపాసన యందు నిలబెట్టుకోవడానికి యోగ్యంగా సిద్ధం చేసుకుంటారు. కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు నిండా తినేసామనుకోండి కనురెప్ప పడిపోతుంది. మనసు బాగా సత్వగుణంతో నిలబడాలి అంటే ఉపవాసము, భగవంతుడికి దగ్గరగా నిలబడాలి అంటే దానికి వీలైనటువంటి మార్గంలో సాత్వికమైనటువంటి ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు. ఏదో కాసిని పాలు, కొద్దిగా పండు ముక్కలు ఇటువంటివి తీసుకొని సత్వగుణంతో మనసు నిలబెట్టి తద్వారా భగవంతుని యొక్క ఆరాధన చేసి 5 జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుని యొక్క ఆరాధన యందు ఉపయోగిస్తారు. దాన్ని ఉపవాసము అని పిలుస్తారు. ఏ కారణం చేతనైనా శరీర ఆరోగ్యం అనుమతించకపోతే వైద్యుని సలహా మేరకు ఆహారం తీసుకున్నా వచ్చేటటువంటి ఇబ్బంది ఉండదు. వైద్యుడే శివస్వరూపం ప్రథమో దైవ్యోభిషకౌ అంటుంది యజుర్వేదం. శివుని యొక్క మొదటి రూపం వైద్యుడు. ఆ వైద్యుడే నువ్వు ఆహారం తిను అన్నాడు అనుకోండి,
అప్పుడు తిన్నా వచ్చిన దోషం ఏం లేదు. తినకుండా ఉండగలిగితే సాత్విక ఆహారం తీసుకుని శరీరం నిలబడడానికి కావలసినంత పుచ్చుకోవచ్చు. 5 ఇంద్రియములను మార్చి మార్చి శివారాధన యందు ఉపయోగిస్తారు. కన్ను ఉందనుకోండి, ఆ కంటితో ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయ గోపురం, దేవాలయ ప్రాకారం, నందీశ్వరుడు, పరివార దేవతలు, చండీశ్వరుడు, నటరాజస్వామి, దక్షిణామూర్తి, ఆలయ శిఖరం, ఆలయం గంటలు, వీటన్నింటినీ కూడా చూస్తూ గడిపి శివలింగ దర్శనం చేసి ఆనందం పొందుతారు. అలాగే చెవులతో కొంతసేపు శివ సంబంధమైనటువంటి కీర్తనలు వింటూ, వేదమంత్రాలు వింటూ, పెద్దలు చెప్పేటటువంటి మంచి మాటలు వింటూ గడుపుతారు. శరీరంతో ఏదో భగవంతుడికి కావలసినటువంటి గంధాన్ని తీస్తూ, బిల్వదళాలని సిద్ధం చేస్తూ, పువ్వులు కోసి తీసుకొచ్చి మార్చి మార్చి శరీరాన్ని, ఇంద్రియాల్ని యాంత్రికమైనటువంటి స్థితిని పొందకుండా ఉండడం కోసం, ఉత్సాహం నిలబడడం కోసం భగవత్ సేవలో ఉపయోగిస్తారు. ఉపయోగించి శివాభిషేకం చేస్తారు. మనకి ఈ దేశంలో గొప్ప ఆశీర్వచనం ఏమి అంటే, మీరు చల్లగా ఉండండి అంటారు. మీరు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, మీ అమ్మగారి కడుపు చల్లగా ఉండాలి, మీ అందరూ చల్లగా ఉండాలి. చల్లగా ఉండాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనసు ఉద్వేగం పొందవలసిన అవసరం లేకుండా, తాపం లేకుండా, అందరి యొక్క అవసరములు తీరి అందరూ ప్రశాంతంగా ఉండేటటువంటి స్థితి కలగాలి. అలా కలగాలి అంటే మీరందరూ చల్లగా ఉండాలి అని ఆశీర్వచనం చేస్తారు. అందరూ చల్లగా ఉండడం ఎప్పుడు సాధ్యం అవుతుంది? అంతటా వ్యాపించినటువంటి శివలింగము చల్లబడాలి. సహజంగా శివలింగం మీద చంద్రబింబం ఉన్న కారణం చేత ఆ చంద్రుడిలోంచి స్రవించేటటువంటి అమృత ధారల చేత శివలింగం చల్లబడుతూ ఉంటుంది. దానికి సంకేతంగా శివాలయంలో శివలింగం మీద ధారాపాత్ర ఉంచి అందులోంచి సన్నటి ధార ఎప్పుడూ పడేటట్టుగా ఉంచుతారు. మనం కూడా ఆ రోజున పార్థివలింగం చేసి కానీ, శివాలయంలో ఉండేటటువంటి శివలింగాలకి కానీ అభిషేకం చేశామనుకోండి, దాని చేత శివలింగాలు చల్లబడతాయి. లింగం చల్లబడింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక్క నా ఊరు, నా కుటుంబం, నా వీధి కాదు, అందరూ చల్లగా ఉండాలి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉండాలి. ఎవరి మధ్య వైషమ్యాలు ఉండకూడదు. అందరూ ప్రశాంతంగా ఉండాలి. మనిషి ఉద్వేగపడడానికి కారణం ఆకలి. ఆకలి వేసి అన్నం దొరకకపోయినా ధర్మం నిలబడదు. ఆకలితో ఉన్న ప్రజలు ధర్మాన్ని పాటించమంటే ఎలా పాటిస్తారు? నీరు దొరకకపోతే ధర్మం నిలబడదు. అందుకే అందరి అవసరాలు తీరాలంటే భగవదనుగ్రహంతో పడవలసినటువంటి వర్షములు సకాలంలో పడాలి. శం ద్విపదే, శం చతుష్పదే, 2 కాళ్ళున్న ప్రాణులే కాదు, 4 కాళ్ళున్న ప్రాణులు కూడా కడుపు నిండా ఆహారం తిని అంతటా చల్లబడి అందరూ చల్లగా సంతోషంగా ఉండాలి. ధర్మ మార్గంలో నడవాలి. ఎవరు ఎవరిని చెనకకూడదు. దాని వలన శాంతి కలగాలి. అటువంటి స్థితి కలగాలి అంటే అది కేవలం ఏదో ఒక విషయాన్ని చేస్తే కుదిరేది కాదు. శివలింగాన్ని ఆరాధన చేసి ఆ కాలమునందు శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది. అందరి కోరికలు తీరుతాయి. అందుకే లోకమంతా చల్లగా ఉండడానికి అందరూ తమ వంతుగా చేసేటటువంటి ఆరాధన మహాశివరాత్రి. అటువంటి మహాశివరాత్రి నాడు చక్కగా శివలింగ ఆరాధన చేసి శివానుగ్రహం పొందడము అంటే కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయి ఈశ్వరానుగ్రహం చేత ఆ జ్ఞానం అనేటటువంటి జ్యోతి లోపల వెలుగుతుంది. ఆ జ్ఞానము కలిగితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే జన్మానికి ఒక్క శివరాత్రి అయినా చెయ్యండి అంటారు. ఒక బిల్వదళంతో అర్చన చేయడం, తుమ్మిపూలతో అర్చన చేయడం, పంచామృతాలతో అభిషేకం చేయడం, అలాగే ఆ కాలమునందు దొరికేటటువంటి పుష్పములను సేకరించి ఈశ్వరార్చన చెయ్యడం, భాగవతులందరూ కూర్చుని చక్కగా భజన చేసుకోవడం, ఇవన్నీ కూడా మహాశివరాత్రి నాడు విధింపబడినటువంటి విశేషాలు. దీనితో పాటుగా జాగరణ అనేటటువంటిది మిగిలినటువంటి ఏ తిథి నాడు కనపడనిది ఒక్క మహాశివరాత్రి నాడే కనపడుతుంది. జాగరణ అన్న మాటకు అర్థం ఏమిటంటే మెలకువగా ఉండుట. సాధారణంగా మనందరం మెలకువగా ఎప్పుడు ఉంటాం? పగటి వేళ మెలకువగా ఉంటాం, రాత్రి వేళ
నిద్రపోవడం విధింపబడింది, నిద్రపోవాలి తప్ప నిద్రపోకుండా తెలివిగా ఉండకూడదు. కానీ ఒక్క మహాశివరాత్రి నాడు మాత్రం జాగరణ చేస్తారు. జాగరణ అంటే కేవలం తెలివిగా ఉండడం, కేవలం నిద్రపోకుండా ఉండడం అని కాదు దాని అర్థం. జాగరణ చేస్తున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ రోజున మెలకువగా ఉన్నాడు అంటే తనని తాను పరిశీలిస్తున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకు మెలకువగా ఉన్నాడు అంటే ఏదైనా తనని పట్టుకోకూడనిది వచ్చి పట్టుకుంటుందేమో అని జాగ్రత్త పడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటుంది? ఏదో బయట నుంచి వచ్చి పట్టుకునేది కాదు. కొన్ని కోట్ల జన్మల నుంచి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి జనన మరణ చక్రమనందు తిరగడానికి కారణం అరిషడ్వర్గములకు వశం కావడం. కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6 శత్రువులు ఎక్కడో ఉండరు, ఇక్కడే కూర్చుని ఉంటారు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు. అవి ఎప్పుడు పైకి లేస్తాయో తెలీదు. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము అనబడేటటువంటి 6 శత్రువులు కొంచెం ధ్యానం చేసి కొంచెం భక్తిగా ఉందామని ప్రయత్నం చేసేటప్పటికీ లోపల నుంచి ఆ శత్రువు పైకొచ్చి ఆ ఉపాసనని ధ్వంసం చేసి మనిషిలో రాక్షసత్వం కలిగేటట్టు చేస్తాడు. ఒక రాత్రంతా జాగరణ చేయడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటువంటివి తన దరికి చేరకుండా ఉండడానికి జాగ్రత్త పడడాన్ని అభ్యాసం చేస్తాడు. వీటన్నిటికీ విరుగుడేమిటి అంటే అవి మనని పట్టుకున్నాయి, మనం దాన్ని పట్టుకోలేదు. కామం నన్ను పట్టుకుంది, కామాన్ని నేను పట్టుకోలేదు. కోపం నన్ను పట్టుకుంటుంది, కోపాన్ని నేను పట్టుకోలేదు. లోభం నన్ను పట్టుకుంది, నేను లోభాన్ని పట్టుకోలేదు. అవి నన్ను వదిలిపెట్టాలంటే దానికి పరిష్కారం ఏమిటంటే ఏది చూస్తే దానికి చికాకు కలుగుతుందో అది కనపడితే అది వదిలేస్తుంది. ఉదాహరణకి జలగ పట్టుకుంది అనుకోండి, నెత్తురు తాగేస్తూ ఉంటుంది. మీరు జలగ పట్టుకుందని దాన్ని వదిలించుకుందామని పట్టుకుని లాగారనుకోండి, సాగుతుంది తప్ప వదలదు. అందుకే వీడు జలగలా సాగుతున్నాడు రా అంటారు. అప్పుడు ఏం చేస్తారు? జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ ముగ్గు తీసుకొచ్చి వేస్తారు. జలగ నోటి దగ్గర ముగ్గు వేస్తే దానికి ఆ ముగ్గు అంటే పరమ అసహ్యం, వెంటనే వదిలిపెట్టి కింద పడిపోతుంది. ముగ్గు తగిలితే జలగ వదిలిపెట్టేసినట్టు భగవత్ సంబంధమైన విషయములు ఏవి లోపలికి వెడుతున్నా ఇవి పైకి లేవవు. అగ్ని పైకి లేస్తోందనుకోండి, దీప్తమగ్ని వివాంభస అంటారు. నీరు పోసారనుకోండి అగ్ని చల్లారిపోతుంది. నెయ్యి పోస్తే అగ్ని పైకి లేస్తుంది. కోరికలు తీర్చుకున్న కొద్దీ కోరికలు విజృంభిస్తాయి. నాకు కోపం ఎక్కువ అండి అని అదేదో గొప్ప అనుకుంటే కోపం ఎక్కువే అవుతుంది. వాటిని పరిశీలించుకోవాలంటే అవి దేన్ని పోస్తే అణిగిపోతాయో పరిశీలించాలి. ఆ పరిశీలించేటటువంటి రాత్రి ఏది ఉందో, ఏనాడు నువ్వు మెలకువగా ఉండి ఏవి నిన్ను అజ్ఞానపు చీకటిలోకి నెట్టేస్తున్నాయో వాటిని పరిశీలించేటటువంటి రాత్రికి జాగరణమని పేరు. ఆయన జ్ఞానజ్యోతి అయి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన తిథి. ఆ రోజున మనం పరిశీలించడం మొదలు పెడితే మనకి శివానుగ్రహం కలుగుతుంది. ఆయన వచ్చిందే అందుకు. నేను నిన్ను శివుణ్ణి చేస్తాను, నీకు వీటిని గెలవడానికి మార్గాలు నీకే తట్టేటట్టుగా చేస్తానంటాడు. ఒకడు అప్పటి వరకు కోపం గొప్ప అనుకున్నాడు. ఒకరోజు జాగరణ చేసి బాగా ఆలోచించాడు అనుకోండి, తెలుస్తుంది కోపం వల్ల ఏమి సాధిస్తాను. ఒకవేళ నేను బలవంతుడనై కోపము చేత అవతలవాణ్ణి శాసించినా అది తాత్కాలికం, వాడు మళ్ళీ ఎప్పుడోప్పుడు తిరగబడతాడు. కానీ ప్రేమ చేత జయించింది శాశ్వతం. అందుకే కోపం కన్నా ప్రేమ గొప్పది అని తెలుసుకున్నాడు. కోపము నన్ను పాడు చేస్తోంది. నేను కోపంతో ఎవరినైనా ఏమైనా అంటే వారు దాన్ని తీసుకోకపోతే అది వారినేం చేయదు. కానీ కోపంతో దుర్భాషలాడి నేను పాపం మూట కట్టుకుంటున్నాను. అందుకే కోపము శత్రువు, దీన్ని నేను దగ్గరికి రానివ్వకూడదు. ఇది పైకి లేస్తుంటే నేనేం చెయ్యాలి? అది లేవకుండా నీళ్లు పొయ్యాలి. ఏమిటా నీళ్లు? ఈశ్వర చింతనము. నేను వెంటనే ఓ గదిలోకి వెళ్ళి కూర్చుని భగవంతుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను అనుకోండి, ఆయన లోకం కోసం హాలాహలాన్ని భక్షించి అందరూ దేన్ని నిరసిస్తారో దాన్ని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకున్నాడు. చంద్రుడు తప్పు చేశాడని లోకమంతా విమర్శించింది.
ఆ చంద్రుణ్ణి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు. హాలాహలం బయటికెడితే పాడు చేస్తుందని కంఠంలో పెట్టుకున్నాడు. మనం కూడా భగవంతుణ్ణి చూసి మంచిని నేర్చుకోవాలి. నేను కూడా శివుళ్ళ బతకాలి. ఏది లోకాన్ని పాడు చేస్తుందో అది మాట్లాడకూడదు, కంఠంలో దాచుకోవాలి. ఎంత తప్పు చేసిన వాడైనా మారతాను అని వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకోవాలి తప్ప ఎప్పుడో తప్పు చేశావని దూరం పెడితే మారే అవకాశం ఎలా కలుగుతుంది? శివారాధన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శివుళ్ళ బ్రతకడం అలవాటవుతుంది. జాగరణ చేశాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి పడిందని పడుకున్నాడు తలుపులేసుకొని. ఆ రోజు పడుకోలేదు, మెలకువగా ఉన్నాడు. ఆ చీకటిని గెలవడానికి కారణాలు వెతికాడు. నన్ను అజ్ఞానపు చీకటిలోకి తోసేస్తున్న అరిషడ్వర్గములను నేను ఎలా గెలవాలి? బాగా భగవంతుని యందు మనసు పెట్టాడు, ధ్యానం చేశాడు, మంచి గ్రంథపఠనం చేశాడు, శివారాధన చేశాడు, అర్ధరాత్రి కూడా అభిషేకం చేశాడు, పెద్దల మాటలు విన్నాడు, కీర్తనలు విన్నాడు, ఆలోచించాడు, పూజ చేశాడు. మనసుని మార్చి మార్చి ఇంద్రియములతో కలిపి భగవంతుని యొక్క పాదముల దగ్గర పెట్టగా అరిషడ్వర్గములను గెలవడానికి కావలసినటువంటి మార్గములు ఇక్కడే ప్రచోదనమవుతాయి. ఇప్పుడు ఆ అరిషడ్వర్గములను గెలవడం చేతనైంది. ఆయన ఎవరవుతాడు? పశువు పశుపతి అయిపోయాడు. ఎందుకని? అప్పటి వరకు పట్టుకున్న కర్మపాశములు తెగిపోయి భగవంతుని యందు ఐక్యమయ్యాడు. చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతే పశుత్వం పోయి పశువు పశుపతి యందు ఐక్యమయ్యాడు. అలా ఉపాసన చేయడానికి యోగ్యమైన రోజు. ఎందుకని? ఆయనే జ్ఞానజ్యోతిగా ఆవిర్భవించాడు. యావత్ బ్రహ్మాండం నిండిపోయేటటువంటి జ్యోతిర్లింగంగా వచ్చాడు. ఈ రోజున ఎవరు నన్ను ఉపాసన చేస్తారో, ఎవరు జాగరణ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానన్నాడు. 84 లక్షల జీవరాశులలో దేశకాలములను తెలుసుకొని ఆ తిథి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. అటువంటి నరజన్మ ఎత్తిన తరువాత మరి మహాశివరాత్రి లాంటి పర్వదినాన్ని విడిచిపెట్టేసుకుంటే దాని వలన ఎంత ఉపాసన కోల్పోయాం. ఒక జన్మంతా చెయ్యవలసిన సాధన ఒక్క శివరాత్రి నాడు చేస్తే చాలు. అది కాలమునందు కలిసి వచ్చేటటువంటి సమయం. పిల్లవాడు సంవత్సరం అంతా ఎంత కష్టపడి చదివాడు పక్కన పెట్టండి. పరీక్షకి వెళ్ళి రాయడం మొదలుపెట్టిన తర్వాత దూరంగా ఎక్కడి నుంచో వాడికి ఇష్టమైన పాటలు వినపడుతున్నాయి. ఆ 1-2 గంటలే వాడు పరీక్ష మీద దృష్టి వదిలిపెట్టి పాటల మీద దృష్టి పెట్టాడు. ఏమైంది? సంవత్సర ఫలితం పోయింది. సంవత్సరంలో కొంత భాగం బాగా చదువుకున్నాడు, కానీ ఇప్పుడు ఆ పాటలు వినకుండా ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాడు. ఎవడు ఆ సమయంలో దృష్టి పెట్టాడో వాడు సంవత్సరం అంతా బాగా చదువుకుని పరీక్షలో పాటల మీద దృష్టి పెట్టిన వాడికన్నా ఎక్కువ ఫలితాన్ని సంపాదిస్తాడు. ఆ కాలమునందు విలువ ఉంటుంది. పరీక్ష ఆ కాలమునకు ఒక విలువ. ప్రాతకాలము దానికి ఒక విలువ, మధ్యాహ్నము దానికి ఒక విలువ, సాయంత్రము దానికి ఒక విలువ. ఒక సంవత్సరం మొత్తానికి కాదు, ఒక జీవితం మొత్తానికి నరజన్మకి అత్యంత గొప్ప తిథి ఏది అంటే మహాశివరాత్రి. ప్రతీ నెల మాస శివరాత్రి వస్తుంది. దాన్ని మహత్శబ్దంతో పిలిచారు. మహాశబ్దంతో పిలవబడినటువంటి తిథులు మీకు కనపడవు. మహాశివరాత్రి అంటే ఇక ఇంతకన్నా నువ్వు ఉపాసన చేయడానికి తేలికైనటువంటి రోజు రాదు. అందుకే ఆ రోజు మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి, కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని భగవంతుడు అనుగ్రహించేస్తాడు. ఏదో ఎవరో శివరాత్రి ఏదో భగవంతుడి దగ్గరికి ఎడదాం ఇవన్నీ ఆలోచించలేదు. ఆయన ఆవు కట్టుకొయ్యి నుంచి పలుపు తప్పించుకు పరిగెత్తింది, ఆయన ఆవు కోసం పరిగెత్తాడు. ఆవు శివాలయంలో దూరింది, ఆయన దూరాడు. ఆవు శివాలయం చుట్టూ తిరిగింది, ఈయన ఆవు కోసం తిరిగాడు. ఆవు బయటికి పోయింది, ఈయన బయటికి పోయాడు. కానీ ఈశ్వరుడు అంటాడు, ఇవాళ మహాశివరాత్రి, నువ్వు తెలిసి వచ్చావో తెలియకొచ్చావో నాకు అనవసరం. ఆవు కోసం వచ్చావో దూడ కోసం వచ్చావో నా చుట్టూ తిరిగావు కదా, నువ్వు ఇవాళ చేసిన ప్రదక్షిణాన్ని కోట్లతో హెచ్చించి నీకు ఫలితాన్ని ఇస్తున్నానంటాడు. అంటే ఒక్కొక్క కాలమునందు చేసేటటువంటి ఉపాసనకి అంత శక్తి ఉంటుంది.
అయినప్పుడు ఇంత గొప్ప తిథి మనకి దగ్గరలో ఉన్నప్పుడు మనం దాని గురించి తెలుసుకొని సమాయత్తమై మనకి శరీరం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు, ఆరోగ్యం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు, మరీ ఛాందసత్వానికి పోకుండా, శక్తి ఉన్నప్పుడు చెయ్యగలిగినది విడిచిపెట్టకుండా సమతౌల్యాన్ని పాటిస్తూ మనసుని భగవంతుని యందు పెట్టడం అన్నది ప్రధానం చేసుకొని ఇంద్రియములతో కలిపి మనసుని మార్చి మార్చి భగవంతుని యందు పెట్టి ఆయన చేసిన ఉపకారములను స్మరించి మనం భగవంతుని యందు చేరిపోవడానికి నరజన్మ అనేటటువంటిది అత్యంత ప్రధానమైనది కాబట్టి సద్వినియోగం చేసుకోవడానికి అపూర్వమైనటువంటి రోజు ఈ మహాశివరాత్రి.